శ్రీమాత్రే నమః. ఓం శ్రీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి కొందరు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నర్సారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని నేతలు పేర్కొన్నారు. మాట్లాడదాం. ఈరోజు మాట్లాడితే దాడులు చేస్తాం, మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తాం, మాట్లాడితే సోషల్ మీడియాలో అవాకులు చవాకులు వేస్తాం. ఇది కాదు. దమ్ముంటే 2018 నుంచి పార్టీని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? రండి, బహిరంగ సవాలు కూర్చుందాం. అంతేగాని ఏదో చేస్తాం. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కీకులని చెప్పడం జరిగింది, వాళ్ళే బాధ్యులని చెప్పడం జరిగింది. ఓడిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయరు. అది 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంది. ఎవరు సీఎం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక సీఎం ఉన్న ప్లేస్లో అతడు ఎంత స్ట్రగుల్ ఉండి పోరాడుతుండో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా అతని ఆస్తులేంది ఇవాళ ఒక కౌన్సిలర్ సంపాదించుకుంటుండు కొన్ని కోట్లు. కొందరు అంటుండ్రు అరే పైసలు లంచాలు తీసుకుంటుండు, పైసలకు అమ్ముకుంటుండని. ఆయన ఆస్తులేంది ఏ పదవి అనుభవించ చాలా బలోపేతం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొదలుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు 65,000 పైచిలుకల ఓట్లు రావడం, అదేవిధంగా మొన్న సర్పంచులు గజ్వేల్ మండలంలోనే దాదాపు 12-13 సర్పంచులు గెలవడం, అదేవిధంగా గజ్వేల్ మున్సిపల్లో